హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. మరి ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి వీడియో షేర్ చేయబోయే ముందు మీ అందరికీ కూడాను శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు నేను హిమాలయ వాళ్ళ నీమ్ అండ్ టర్మరిక్ సోప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఎలా వాడుకోవాలి, ఇంకా ఎప్పుడు వాడితే మంచి రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి తెలుసుకుంటూ దీని ప్రైస్ డీటెయిల్స్, ఇంకా దీని ఎక్స్పైరీ డేట్ వగైరా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గానైతే ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి హిమాలయ వాళ్ళ నీమ్ అండ్ టర్మరిక్ సోప్ అన్నమాట. ఈ సోపు లోపల ఓపెన్ చేస్తే మనకి గ్రీన్ కలర్ లోని అయితే ఉంటుంది. ఈ రకంగాను వేప ఆకులతోని ఇంకా అలాగే పసుపుతో తయారు చేయబడిన ప్యూర్ న్యాచురల్ అండ్ సైన్స్ మిక్సప్ ఒక సోప్ అన్నమాట. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కిన్ హెల్దీగా ఇంకా అలాగే న్యాచురల్ గా గ్లో అనేది వస్తుంది అని చెప్తున్నారు. అలాగే పింపుల్స్ ఏవైనా ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఇంకా అలాగే బయటికి ఎక్కువగా వెళ్తూ వస్తూ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి దీని ఫ్రేగ్రెన్స్ కూడా ఎలా వస్తుందని అంటే, మీకు గుర్తుందా, రెక్సోనా సోప్ ఏ స్మెల్ వస్తుందో, ఏ ఫ్రేగ్రెన్స్ వస్తుందో అదే ఫ్రేగ్రెన్స్ దీనికి కూడా అయితే ఉంది. సో నాకు తెలిసి అప్లై చేసుకున్నా కూడా అలాంటి ఫీలే కలుగుతుందేమో అని అనుకుంటున్నాను. ఇందులో ఉన్న నీమ్ యొక్క మంచి గుణాలు మన స్కిన్ ని మంచిగా ప్యాంపర్ చేసి హెల్దీగానైతే చేస్తుంది. అలాగే టర్మరిక్, మరి పసుపు పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళందరూ కూడా వాడుతున్నారు. పసుపు గుణాలు ఉన్న ఈ సోప్ ని యూజ్ చేయడం వలన మనకి ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మారిపోకుండా చక్కగానైతే ఉంచుతుంది. చాలా మంది అపోహ ఏంటంటే మరి పసుపు వాడితే ముద్రగా అయిపోతుందని చాలా మంది అంటూ ఉంటారు కదా. అది డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకుంటే అలా కొంతమందికి అవుతుంది, అందరికీ అవ్వదు. కొంతమందికి కలర్ వస్తారు, పసుపు రాసుకోవడం వల్ల మంచి నిగారింపు అయితే వస్తుంది. కొంతమందికి అయితే పడకపోయిన వాళ్ళకి తప్పదు. మరి అలాంటి వాళ్ళ కోసమే ఈ సోప్ అయితే తయారు చేశారు. సో డైరెక్ట్ గా అప్లై చేసుకోలేని వాళ్ళు, ఇంకా అలాగే మన స్కిన్ పాడైపోతుంది బయటికి వెళ్తూ ఉంటే డర్ట్ వలన, పొల్యూషన్ వలన అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ సోప్ అయితే యూజ్ చేయండి. మరి ఇందులో ఏంటంటున్నాయి వగైరా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. సో ముందు దీని ప్రైస్ అయితే చూసేద్దామండి. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 38 రూపీస్ దీని ప్రైస్. అండ్ అలాగే దీని బ్యాజ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనకి సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన దగ్గర నుంచి 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటంటున్నాయి వగైరా డీటెయిల్స్ అన్ని కూడాను క్లియర్ గానైతే మెన్షన్ చేశారు. హిమాలయ అనగానే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే అది కంప్లీట్ వెజిటేబుల్ సోప్ అని చెప్పేసి. సో దాని గురించి ఇక్కడైతే మనకి గ్రీన్ కలర్ సింబల్ అయితే ఇవ్వడం జరిగింది. బార్ కోడ్ గ్రేడ్ 1 సోప్ అని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేశారండి. 26% TFM అయితే ఉంటుంది. బ్లెండ్ ఆఫ్ నీమ్ అండ్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే డెర్మటాలజికల్లీ టెస్టెడ్. సో ఇవైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మనల్ని మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే ప్యూరిఫై కూడా చేస్తుంది. సో ప్యాకేజింగ్ కి వచ్చేటప్పటికి ఇది 75 grams అయితే ఇందులో కంటెంట్ ఉంది. సో ఫ్రంట్ ఫేస్ కి వచ్చేటప్పటికి ఈ రకంగానైతే ఇచ్చారు. సైడ్ ని చూసుకున్నట్లయితే మనకి కీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. కంగారు పడకండి, నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అండ్ డైరెక్షన్స్ ఫర్ యూసేజ్ అనేటప్పటికి వెస్ట్ బాడీ అండ్ ఫేస్ అప్లై జెన్యూరియస్లీ అండ్ డ్రైజన్ అని చెప్పేసి ఇచ్చారు. చక్కగాను మనం ముందుగాను కొంచెం తడి చేసుకొని ఆ తర్వాత దీన్ని అప్లై చేసేసి కడిగేసుకోవడం. ఈ ఫేస్ కి బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. టీనేజ్ పిల్లలు ముఖ్యంగాను డైలీ ట్వైస్ అయితే మీరు కంపల్సరీ దీంతోనే స్నానం చేసుకున్నట్లయితే పింపుల్స్ ఇంకా అలాగే డర్ట్ ఏదైతే అక్యూములేట్ అయి ఉంటుందో ఫేస్ లోని అది పూర్తిగా పోవడంతో పాటు మంచిగాను మీ స్కిన్ అయితే షైన్ వస్తుంది. అలాగే కొంతమంది ఏంటనుకుంటారు అని అంటే ఇలాంటివి వాడితే కలర్ తగ్గిపోతామేమో అని అనుకుంటారు.
మెయిన్ గాను మనకి ఎండాకాలంలోని ఇలాంటివి వాడడం వల్ల స్కిన్ మంచిగాను షైన్ అవుతుంది. అంతేగాని మీరు ట్యాన్ అవ్వడం కానీ నల్లగా అయిపోవడం కానీ అస్సలు జరగదు, గుర్తుపెట్టుకోండి. తో పాటు ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని చెప్తూ ఇక్కడ ఏంటి ఇచ్చారంటే సోప్ బేస్డ్ మేడ్ ఫ్రమ్ వెజిటేబుల్ ఆరిజిన్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే కంప్లీట్ గా వెజిటేబుల్ ఆరిజిన్ తోనే ఇది తయారైంది అని చెప్తున్నారు. అలాగే సస్టైనబుల్ బై నేచర్ అని చెప్పేసి ఇచ్చారు. చూడండి ఇక్కడ అయితే ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సోప్ ని ఖచ్చితంగా టీనేజ్ పిల్లలు ముఖ్యంగాను పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అనుకుంటున్న వాళ్ళు తప్పకుండానైతే యూజ్ చేయండి, మంచిగా పనిచేస్తుంది. అండ్ ఈ వీడియోలోని దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. దగ్గర నుంచి అయితే చూపిస్తాను, చూసేయండి. సో ఫ్రంట్ ఫేస్కి వచ్చేటప్పటికి ఇదిగోండి హిమాలయ సిన్స్ 1930 నీమ్ అండ్ టర్మరిక్ సోప్ అని చెప్పేసి ఉంది. ప్రొటెక్షన్స్ ప్యూరిఫై స్కిన్ చంపేసి ప్యూర్ అండ్ న్యాచురల్. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే హిమాలయ నీమ్ అండ్ టర్మరిక్ సోప్ ఈజ్ ఎన్రిచ్డ్ విత్ ఏ యూనిక్ బ్లెండ్ ఆఫ్ నీమ్ అండ్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్. Neem, well known for its antibacterial properties, helps protect skin from germs. Turmeric, known for its antiseptic properties, helps protect skin and keep it healthy. Combining the best of nature and science, this superior grade 1 soap leaves skin healthy and purified naturally అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. జర్మ్స్ని 99.9% అయితే కిల్ చేస్తుందనంట. ఎందుకు ఇలా ఇస్తారో అర్థం కాదండి. 1% ఏమవుతుందో మరేంటో. ప్రొటెక్ట్స్ అండ్ ప్యూరిఫై స్కిన్ చెప్పేసి ఇచ్చారు. చెప్పాను కదా గ్రేడ్ 1 సోపు 76% TFM యూనిక్ బ్లెండ్ అని చెప్పేసాను కదా, డర్మటాలజికల్లీ టెస్టెడ్. సో ఇక్కడ అంతా కూడాను ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అదంతా కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో బార్ కోడ్ అండ్ అలాగే నెట్ వెయిట్తో పాటుగాను బ్యాడ్జ్ నెంబరు, ఇంకా ఎక్స్పైరీ డేటు వగేరా డీటెయిల్స్ అన్నీ కూడా, ప్రైజ్ అన్నీ కూడా ఇచ్చారు. సో సైడ్ చూసుకున్నట్లయితే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి ఉన్నాయి, డైరెక్షన్స్, ఇంకా అలాగే ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఈ రకంగానైతే ఇచ్చారు. సో ఎనిమల్ టెస్టింగ్ అయితే జరగలేదు. అండ్ ఫ్రీ ఫ్రమ్ ప్యాథలాయిడ్స్, సల్ఫేట్స్ అండ్ ట్రైక్లోసన్, 100% రీసైకబుల్ బ్రాండ్. సో ఇదండి దీని ఫుల్ డీటెయిల్స్. మరి ఈ వీడియోలోని దీని గురించి ఫుల్ వీడియోస్ ఇస్తున్నానని అనుకుంటున్నాను. మీరు కామెంట్ చెయ్యండి, కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది. ఏమైనా దీని గురించి అంటే ఈ సోప్ గురించి డౌట్స్ ఉన్నట్లయినా మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా మీరు చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్